ఆ తర్వాత ఆయన కూడా విశ్వసించలేదు. ఎందుకంటే స్వదేశంలో హితుడుగాడు అన్నారు కదా, ఇంటికి పెరట తోట ఇంటికి పనిచేయదు అన్నట్టు ఆయనకి మరి అవకాశం లేదు, వినలేదు, విశ్వసించలేదు. కాకపోతే ఆయన ఏం చేశాడు తర్వాత, ఎప్పుడైతే ఈయన సిలువ వేయబడి మృత్యుంజయుడు అయ్యాడో అప్పుడే దేవుని అంగీకరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మరి అప్పటి వరకు విశ్వాసం అనేది ఆయన రాలేదు, దేవుడు ఆయన పట్టుకోలేదు. అలాగే మరి కొన్ని రోజుల తర్వాత మరి కొంత అలసట చేరి ఉండొచ్చు, కానీ చివరికి ఆయన ఒక విశ్వసించలేదు, కానీ మృత్యుంజయుడి తర్వాత విశ్వసించడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరి హతసాక్షిగా అయ్యాడు, చక్కటి విశ్వాసి అయిపోయాడు, మరి దేవునిలో లీనమైపోయాడు. తర్వాత హతసాక్షి అవటం కూడా జరిగిపోయింది. మరి ఈయన యేసు ప్రభు తమ్ముడైనప్పుడు కూడా ఎక్కడ కూడా తమ్ముడని సంబోధించుకోవాలి. ఎందుకంటే కొంచెం మనం ఇతను పలుకుబడి ఉండి ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈయన ఎంత కూడా ఆయన యేసు ప్రభు యొక్క మా అన్నని కానీ ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏమైనా రాసినప్పుడు కూడా ఏం రాశాడు, నేను దీన దాసుడైన యాకోబు అని రాసుకున్నాడు, కానీ ఆయన యేసు ప్రభు యొక్క తమ్ముడుగా ఎక్కడ కూడా అసలు పరిచయం చేసుకోలేదు. ఆయన అంత మంచి విశ్వాసిగా బ్రతికాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గురించి మనం ధ్యానిద్దాం, ఆయన వాక్యాల గురించి. మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇది 17వ వచనం అండి. మరి 17వ వచనం ద్వారా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. మరి ఆయన సెలవిచ్చినట్టుగా ఏమంటండి ఈయన, మరి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు యాకోబు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఏముందంటే, మీరు 1 కొరింథీ 2:6 ఏమంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను అంటాడు. ఇది ఎవరు? కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నారు అన్నమాట పౌలు గారు. పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకమైపోయేటువంటిది కానే కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుస్తుంది కదా, పరిపూర్ణమై ఉంటే పూర్తిగా దేవుల్లో కట్టబడి ఉండటం, దేవుల్లో లీనమై ఉండటం, తర్వాత విశ్వాస సంబంధమైనటువంటి క్రీస్తు సంబంధిగా ఉండటమే ఇక్కడ పరిపూర్ణమైనటువంటిది కూడా అర్థం చేస్తున్నాం, మనకు వస్తుంది. అయితే వీరు ఏం చేస్తున్నారు, ఇలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచి నిలకడగా ఉన్నటువంటి వారి మధ్య ఏం చేస్తున్నా, జ్ఞానమును బోధించున్నాను అంటాడు. తర్వాత అది లోక జ్ఞానము కాదు, నిరర్ధకమైపోతున్నది. ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, దాని యుగాంతము అంటాడు. ఈ లోకాది జ్ఞానం ఏంటంటే నిరర్ధకమైపోయే జ్ఞానం ఇది. అంటే జ్ఞానం ఉండాలి, సంతోషమే, మరి అది లేకుండా ఎవరు ఉండలేరు. దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతులు వాడబడతారు. కానీ ఇక్కడ ఏమంటాడు ఆయన, నేను పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాను. ఇది నేను బోధించేది ఏంటి, ఇహలోకమైనటువంటి జ్ఞానం కాదు, ఇది దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ప్రవచనం ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా ఇహలోకానుసారమైంది. ఇహలోక జ్ఞానం నిరర్ధకమైపోయింది, అది ఉపయోగకరం కాదనమాట. దేనికి పని మనం ఉన్నంత కాలమే అది వాడబడతాం. కానీ ఆత్మీయ జ్ఞానం ఎప్పుడు ఉంటుంది, అది నిత్యము ఉంటుంది, ఇప్పుడు యుగాంతం వరకు కూడా అది ఉంటుంది. అది మనకి మరి భక్తుడు పౌలు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత అదే కొరింథీ 2:3-18 ఏమంటాడంటే, ఎవడను తను మోసం పుచ్చుకొనకూడదు, మీలో ఎవడైనాను జ్ఞాని అనుకుని ఎడల జ్ఞాని ఎగుట వెర్రితనమే, వెర్రివాడు కావాలను అంటాడు. అంతే కదండి. నిజంగా ఎవరైనా కానీ జ్ఞానిని అని అనుకుంటే జ్ఞానం ఉంది, కానీ నిన్ను నీవు దాన్ని వ్యక్తపరచుకోవద్దు. దేవుని చిత్తానుసారం అది ఆటోమేటిక్ దేవుడే దాన్ని బయలుపరచుడు. కాబట్టి మనంతటా మనం ఎవరం కూడా ఆ విధంగా నేను చాలా జ్ఞానిని, చాలా గొప్ప, నాకే బాగా తెలుసు అన్న విషయంతో ఉండకూడదు మనం. అది ఎవరు చేయాలి ఆ పని, దేవుడే బయలుపరుస్తాడు. కాబట్టి నేను జ్ఞాని అని అనుకోవద్దు అంటాడు. ఒకవేళ నువ్వు జ్ఞానం అయితే ఏమైపోద్ది అంటే అది వెర్రితనంగా ఉంటుంది అని చెప్తుండ ఆయన. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎట్లొచ్చింది అంటే మనకు తెలిసిన విషయం అన్నమాట, తెలిసిన విషయమే. కాబట్టి మనం
మోసపోకుండా మరి జ్ఞానం వెర్రివారి వల్ల కాకుండా దేవుని చిత్తానికి లోబడినటువంటి దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల్లో వాడబడుతున్నామని చెప్పుకోవాలే కానీ మనం మోసం చేసుకున్నట్టయితే ఒకవేళ నేను మరి చాలా జ్ఞానవంతురాల్ని అని ఒకరిని నన్ను అనుకో, అది నా బలహీనత. కాబట్టి నన్ను వాళ్ళు ఏం చేస్తారు, జ్ఞానిగా ఎంచిన వాళ్ళు వెర్రివాడిగా ఎంచుతారు అనమాట. కాబట్టి ఎవరు కూడా మరి మోసపోకుండా మన జాగ్రత్త మనం ఉంటూ మనకిచ్చిన జ్ఞానాన్ని దేవుని చిత్తానుసారంగా వాడబడాలే కానీ మన స్వశక్తి కాదు అనుకొని మనం ఉండాలి అని చెప్తాను. తర్వాత వాక్యం ఏమంటుంది, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టి కూడా వెర్రితనమే అంటాడు. అంటే దేవునికి మించినటువంటి జ్ఞానం ఏ మనుషుడికి కూడా లేదు కనుక ఒకవేళ మనం అదే పదే మనం చెప్పుకున్నట్లయితే ఏమంటారు, ఆయన దృష్టి కూడా వెర్రితనం అయిపోద్ది అనమాట. కాబట్టి మనము ఆ వెర్రితనంలోకి పోకుండా బహు జాగ్రత్తగా ఆలోచించి దేవుని జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకునేటట్టుగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17 వచనంలో ఏమంటుందంటే, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలనియు క్షేమకరము అంటాడు. దాని మార్గములు అంటే ఇప్పుడు దాని అని వచ్చింది కాబట్టి ఏమనుకుంటాం మనము, ఏదో స్త్రీకి సంబంధించిందేమో అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ జ్ఞానం ఎవరు అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 17 అంటే మనకు సామెతలు రాసింది ఎవరు, జ్ఞాని అయిన సొలొమోను గారు. మరి సొలొమోను గారు ఎందుకు ఆ విధంగా రాశారు అంటే ఆయన జ్ఞానం కావాలని దేవుణ్ణి అడిగాడు. ఆయన అంతటా ఇది రాలేదు, అది దేవుడు ఇచ్చే జ్ఞానం ఇస్తాడు. కానీ ఆయన దీనత్వంతో మరి రాజ్య పరిపాలన చేయాలంటే నాకు శక్తి చాలదయ్యా, నాకు జ్ఞానం కావాలని అడగలే. దేవుడు వెంటనే ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దీన మనసుతో అడిగాడు. అందరూ మనం ప్రతిదీ అడుగుతా ఉంటాం కానీ మన అర్హత మించి అడుగుతాం. కానీ ఏం చేశాడు, ఇంత రాజైనప్పుడు కూడా మరి ఇంకేం అడగలే, మణులు మాణిక్యాలు అవన్నీ ఏం అడగలే, రాజ్యాల మీద రాజ్యాలు కావాలని ఆయన అడగలే, కేవలం జ్ఞానం కావాలని అడిగింది. కాబట్టి మరి దేవుడు ఏం చేశాడు, చక్కగా సంతోషించి నా బిడ్డ ఏది కూడా ఇహలోకానుసారంగా ఏది కూడా కోరుకోలేదు, జ్ఞానాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం నేను మరి నా బిడ్డకి ఇవ్వాలనే ఆశతో ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానంతో ఉపయోగించుకుంటూ మరి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మరి అనేక మంది ఉన్నారు. ఆయన జ్ఞానిగా ఎంచబడ్డాడు. దాని ప్రకారంగా ఏంటంటే ఆయన అనుభవం, జ్ఞానంలో ఉన్నటువంటి విలువలు, మరి ఆధిక్యత ప్రాముఖ్యత ఏమిటో అని తెలుసుకొని ఇక్కడ సామెతల గ్రంథాలు రాయడం మొదలు పెట్టారనమాట. అయితే ఇక్కడ ఏమంటాడు, కుమారుడికి ఇస్తున్నట్టు ఉపదేశం అనమాట. ఒక తల్లి కానీ మరి కుమారుడు కానీ ఎవరని కానీ ఉపదేశం ఇస్తాడు. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరము అంటాడు. దాని అనగా మాకేదో ఒక వేరే అర్థం వస్తుంది. కానీ ఇది కాదు, అంటే జ్ఞానం వలన వచ్చే లాభాలు ఏంటని చక్కగా విడమర్చి చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అవి ఎంతో రమ్యమైన మార్గాలు కాబట్టి, ఆ త్రోవలని ఎంతో క్షేమకరం కాబట్టి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ మరి ఇహలోకాన్ని కావు అని మరి సొలొమోను గారు హెచ్చరిస్తున్నట్టుగా మరి ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి లాభాలు మనం చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఎన్నెన్నో ఉన్నాయి. దీర్ఘాయువు ఉంది, మరి ధనం వచ్చింది, రమ్య మార్గాలు ఉన్నాయి, క్షేమకరాలు ఉన్నాయి, జీవవృక్ష, ఇవన్నీ కూడా జ్ఞానం వల్ల వచ్చేటువంటి మార్గాలు. కాబట్టి మరి సొలొమోను గారు ఆ విధంగా చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము ఇక్కడ ఉంటుంది, మీరు సహనమును సకల ప్రజలకు తెలియబడినయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు అంటాడు. సహనం అంటే ఓర్పు అనుకోవచ్చు, జాలి అనుకోవచ్చు, మరి మృదుత్వం అనుకోవచ్చు, తర్వాత ఓపిక అనుకోవచ్చు, ఇవన్నీ కూడా అనుకోవచ్చు. తర్వాత ఏముంది ఇక్కడ, మరి విశాలమైన మనసు అని అనుకోవచ్చు, లేదంటే మరి దయతో ఇవ్వటం అంటే దాతృత్వంగా ఇవ్వటం అనుకోవచ్చు. కానీ ఇవన్నీ ఏంటంట, మరి ఇవన్నీ ఎట్లుండాలంట, పగా ద్వేషాలు లేకుండా ఉండాలి అని చెప్తుంది ఇక్కడ. కాబట్టి మనం ఏమంటాం, మీ సహనము సకల జనులకు తెలియబడినయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు అంటే ఇవి చెప్పిన అన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ప్రభు చెప్పినటువంటి మాటలను చక్కగా ఆయన ఉన్న సమీపంగా అంటే మనందరికీ ఆయన సమీపంగానే ఉంటాడు. కానీ ఎప్పుడు ఉంటాడు, ఆయన చిత్తానికి లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మరి అన్ని విషయాల్లో మనము వినయ విధేయతలు కలిగి ఉంటే ఆయన మనకి సమీపంగా ఉంటాడు. కాబట్టి మన ఓర్పు, మన సహనము, మరి అవన్నీ కూడా మరి దేవుని చిత్తానికి లోబడి
మన సహవాసం ఉన్నది ఉందో సకల జనులు అంటే అందరు ఒకళ్ళిద్దరు కాదు, ఒక ఊరని ఒక పేరని ఒక పల్లెని ఏం చెప్పాల, సకల జనులకు అన్నాడు. అంటే సకల జనులు ఎవరంట? మన అందరం ఆయన సృష్టిలో ఉన్నటువంటి మన మనుషులు అందరూ కూడా సకల జనుల కింద వస్తారు. కాబట్టి మన సహనం ఏదన్నా ఉంటే బహు జాగ్రత్తగా ఓపికతో నమ్రతతో వినయంతో విధేయతతో మరి మనం మరి అందరికీ కూడా మరి పంచిపెట్టే వారిలాగా ఉండాలి, మాదిరికరమైన జీవితం జీవించాలి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే మరి లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం ఏమంటాడంటే ఆయన, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండు అంటండి. ఇక్కడ మన తండ్రి ఎవరండి? మనకి ఎంతో తండ్రులు అనేకులు ఉండొచ్చు, కానీ ఆయన తప్ప తండ్రి మనకి ఎవరూ లేరని ఆయన రూఢిగా చెప్పాడు వాక్యంలో. కాబట్టి మరి మన తండ్రి ఎలాంటి వాడు? మనం చూస్తున్నాం, మరి బిడ్డలు ఏమంటారు? అయ్యో తండ్రి లాగానే ఉన్నాడు, తల్లి లాగే ఉన్నాడు అంటారు. మనస్తత్వాలు కొన్ని ఏదన్నా పనికిరాని కానీ మనకు నచ్చని అంటే అయ్యో తల్లి బుద్ధులే తండ్రి బుద్ధులే అంటారు. కానీ ఇక్కడ అంటాడు మీ తండ్రి ఎవరు? మనం నమ్ముకున్నటువంటి దేవుడు అనమాట. ఆ దేవుడు యొక్క లక్షణాలు ఏంటి అని అంటే మరి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండు అంటాడు. కనికరం అంటే ఏం చేయాలి? మనము ఎదుటి వాడిని దూషించాలా, హింసించాలా? కాదు అట్లా. ఎందుకంటే ఆయన నిత్యం కనికరించి దేవుడై ఉన్నాడు కనుక మనం ఆయన బిడ్డలం కనుక మనం బహు జాగ్రత్తగా మరి ఎవరినైనా పేదవారు కానీ, ఆపదలో ఉన్నటువంటి వారు కానీ, ఇబ్బందుల్లో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ, సరే ఇంట్లో జరగరాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వాళ్ళని కనికరించాలి. మనం వాళ్ళపై ప్రేమగా ఏదో బాగా ఎంత డబ్బులు పెట్టి అట్లా కాదు, ఆదరాభిమానాలతో మనం వెళ్ళి వారిని ఆదరించి పలకరించి వారికి ఒక ఊరట కలిగించేటట్టుగా ఒక ఆదరణ వాకు చెప్పాలి అని ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆయన సమీపంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. సమీపంగా అంటే మరి ఆయన రాకడ సమీపంగా ఉంది. మరి ఇప్పుడో అప్పుడో అని అనుకుంటున్నాం కాబట్టి బహు జాగ్రత్తగా మరి ఉండాలి అని ఉంటాడు. అలాగనే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు అంటాడు. ఆయన కృపా సమృద్ధి గలవాడు అంట. యెహోవా ఎవరంట? దయాదాక్షిణ్యం గలవాడు అంటాడు. మరి ఆయన దయాదాక్షిణ్యం లేకుంటే మనం బ్రతకలేము. ఎందుకంటే ఈవేళ ఆయన దయా కృప ఉంది కనుక మనం ఈవేళ సజీవ లెక్కలు ఉన్నవాడు. అదే మనకి ఆయన పెద్ద ఇచ్చినటువంటి మరి గొప్ప వరము అనుకోవాలి. మరి ఆయన స్తుతించే భాగ్యం ఇలా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి. అంటే యెహోవా దయాదాక్ష్యం గలవాడు, పూర్ణ దీర్ఘశాంతం గలవాడు, కృపా సమృద్ధి గలవాడు అంటాడు. అసలు కృప అంటే అసలు అది ఉచితంగా ఇచ్చేది, అర్హత లేకపోయినా మనం పొందుకుంటున్నాం. కానీ ఆ కృప ఏంటంట? సమృద్ధిగా ఉందంట. ఎప్పుడు కూడా కొత్తగా అప్పుడు మనకు చెప్పారు కదా, మరి దూరాలు తేని చెప్తున్నాయా లేదు అంటే తొట్టిలో గుప్పెడు పిండి గుడ్లో నూనె, కానీ అది సమృద్ధిగా ఉంది ఆమెకి. అసలు ఆమె ఆ రోజు అధైర్యపడ్డది. కానీ అది అయ్యా నువ్వు నాకు ఒక రొట్టె ఇస్తే చాలు అని ఆయన ఎప్పుడైతే అన్నాడో ఆమె దీవించబడ్డది. ఆ రొట్టె తొట్టిలో పిండి నూనె అయిపోలేదు. కాబట్టి ఆయన కృపలకు పాత్రుడు కనుక ఆ కృపలందరినీ ఎవరికి ఇస్తాడు? మన అందరికి ఇస్తాడు. ఎవరికి వాళ్ళే నాకు అనుకోవాలి, ఎవరికి వాళ్ళే నాకు అనుకోవాలి. కాబట్టి నాకు ఇచ్చాడని నేను దేవుని దృష్టిలో సంతోషపడాలి, మరి మీకు ఇచ్చినట్లు మీరు సంతోషపడాలి అంటాడు. ఎందుకంటే మరి ఆయన ఎప్పుడంటే నిత్యము కనికరించు వాడు కనుక ఆయన నిత్యం మనకి మరి మంచి అలవాట్లు ఉన్నాయి కనుక ఆయన మరి నిత్యము ప్రేమించేవాడే కానీ మార్పు లేని ప్రభుడై ఉన్నాడు కనుక అలాంటి ప్రభువును మనం కనుగొని ఉన్నాం కనుక మనం ఎప్పుడు కూడా మరి దయా దాక్షిణ్యంతో ఉండాలని మరి దేవుని పేరున మనం చేస్తున్నాను. మరి మనకు తెలిసిన విషయమే. మరి అయ్యా మరి మేము ఎప్పుడు వచ్చామయ్యా, నీకు ఏమి ఇవ్వలేకపోయాం ఎందుకయ్యా అది అంటే నాలాంటి సహోదరుడికి ఇస్తేనే నాకు ఇచ్చిన అని మత్తయి సువార్త చెప్తా ఉంటుంది కదా. మత్తయి సువార్తలో మరి కుడి వైపున ఎడం వైపున్నారని అంటుంటే ఆయన ఏం చెప్తాడు? నాలాంటి సహోదరుడు వచ్చినప్పుడు మీరు చేస్తే నాకు చేసినట్టే అంటాడు. మీకు కనపడేటువంటి మీ మనుషులకే చేసుకోలేనప్పుడు కనపడని దేవునికి ఏం చేయలేము. కాబట్టి మరి అలాంటి కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం కనుక మనం కూడా దయా దాక్షిణ్యాలతో మరి పూర్ణ శాంతం గలవారమై కృపా సమృద్ధి గలవారమై మనకు ఉన్నటువంటి పరిధిలో మనం ఉన్నటువంటి మన శక్తికి సంబంధించిన దాంట్లోనే
మనము మరి దయా దాక్షిణ్యాలు కలిగి జీవించాలి. మరి ఆయన నామం పేరట మనం ఉన్నాం కనుక ఆయన చిత్తానికి లోబడి నడుచుకోవాలని దేవుని చిత్తమై ఉందన్నమాట. మరి అలాగే రోమ పత్రిక 12వ వచనం ఇక్కడ చూస్తున్నాం. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలనను చెడ్డ దాన్ని అసహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండుడి అంటండి. ఇక్కడ ఏమంటాడు? మీ ప్రేమ. ఎవరి ప్రేమ? మన ప్రేమ. మన ప్రభు వారి ప్రేమ ఎంత నిష్కపటమైందో, మరి నిష్కపటమైన ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని ఉంటుంది వాక్యం. అలాగే ఆయన ప్రేమ ఎంత నిష్కపటమై ఉండవాలని అంటాడు. ఆయన ప్రేమ నిష్కపటమైంది, ఎలాంటి సందేహం లేదు ఇక్కడ. కానీ మన ప్రేమ ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకుని ఆయన మన రోమేలు సంఘానికి హెచ్చరిస్తూ రాస్తున్నాడు. మీ ప్రేమ ఏమై ఉండాలి? నిష్కపటమైనది ఉండవలను, చెడ్డ దాన్ని అసహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండుడి అంటాడు. మరి కాబట్టి మన ప్రేమ ఏ విధంగా ఉందో మన మనసాక్షికే తెలుసు. ఎందుకంటే ప్రేమ అంటే అనేక రకాల ప్రేమ ఉందండి. ఇప్పుడు ప్రేమ చూస్తే భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నాయి కనుక ఈ ప్రేమకు ఒక విలువ లేకుండా పోయినాయి. కానీ మన ప్రేమ ఏ విధంగా ఉండాలి అని అంటే నిష్కపటంగా ఉండాలి. నిష్కపటం అంటే ఏంటి? పైకి ఒక మాట, లోపల ఒక మాట, వేషధారణ మాట, నటనా జీవితం కూడినటువంటి మాట. నిజంగా వాడి మీద ప్రేమ ఆప్యాయత ఉంటుందో ఉండదో కానీ కొంతమంది అంటే అబ్బా భలే మాట్లాడుదమ్మా, కడుపులో తీసి పెట్టినట్టే మాట్లాడు. ఆ మాట ఎంతవరకు నిజమని యథార్థత ఉందా లేదా అనేది తెలియాలి. కాబట్టి ప్రేమ అనేది రకాలుగా ఉండగానే మన ప్రేమ క్రీస్తుని కోరినటువంటి ప్రేమ. మన క్రీస్తు బిడ్డలం కనుక, మరి క్రీస్తు వారసులం కనుక మరి మన ప్రేమ ఏ విధంగా ఉందనేది ఒకరు ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరి మనసాక్షి వాళ్ళకే తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ప్రేమ నిష్కపటమై ఉండాలి. అలాగే మరి చెడ్డదాన్ని అసహించుకోవాలి అంటే, చెడ్డదంటే మనం జీవిస్తుందే చెడ్డ లోకం, ఇది పాప లోకంలో జీవిస్తున్నాం. కానీ మనం ఎట్లా ఉండాలంటే, అసహించుకోవాలంటే లోకానుసారమైన జీవితాలు అవన్నీ కూడా పాపపు డాగేచ్చులు అన్ని తీసివేసుకొని మరి మనం ఏం చేయాలా? వాటన్నిటిని మరి అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి అని చెప్తాడు. మంచిదంటే మన హృదయం ఏ విధంగా ఉండాలంటే నిష్కపటమై ఉండాలి. మన ప్రేమ కూడా నిష్కపటమైందై ఉండాలి. చిన్నప్పుడు మాకు చూపెట్టేవాడు ప్రసాద్ హృదయం అని. ఆ హృదయాలు అన్ని ఉండేవి అనమాట. పాములు, తేళ్లు, మేకలు, మరి అనేకమైన గర్వానికి ఏ సాదృశ్యంగా ఉన్నాయో అవన్నీ ఉండి ఆ హృదయం అంతా గలిబిలిగా ఉండేది. ఇప్పుడు మన హృదయం కూడా అదే పరిస్థితిలో ఉంటే ఇప్పటికైనా మన దాన్ని మార్చుకొని నిష్కపటమైన ప్రేమతో ఉండి మరి దేవుని ఏడల మనం భయభక్తులు కలిగి జీవిస్తూ మరి మంచిదాన్ని హత్తుకొని ఉండి చెడ్డదాన్ని అసహించుకునే వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఆ విధంగా చేయటానికి సిద్ధపడదాం. అలాగే 18వ వచనం వచ్చేసరికి ఆయన ఏమంటాడు? ఈ ప్రేమ ఎన్ని రకాలుగా ఉందంట? 8 రకాలతో ఉంది కనుక ఏమంటిది? పైనుండి వచ్చి జ్ఞానం ఎలాంటిదంట? మరి పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభమైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకునేదై పక్షపాతం లేనిదై ఉండవలెను అంటండి ఇక్కడ. ఎందుకంటే మనకు తెలుసు ఇందులో 8 ముఖ్యాంశాలు ఉన్నాయి. మరి మనం ఇది చదువుకున్నప్పుడు మనం అందరం కూడా ఒకవేళ ఒంటరిగా ధ్యానించినప్పుడు మరి ఈ చెప్పినటువంటి వాక్యానికి అనుసంధానంగా మనం ఉన్నామా లేదా? మన మనసు ఎట్లుంది? మన హృదయం ఎట్లుంది? మరి మన హృదయంలో ఉన్నట్టు ప్రేమ ఎట్లుంది? మరి అది కరికరం ఉందా మనకు లేదా? అన్ని మనం పరీక్షించుకొని ఒకవేళ లేనట్లయితే మనము మరి జాగ్రత్తగా మరి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలంటే వాటన్నిటిని మరి కొనసాగించే వారిగాను మన నిత్య జీవంలో అవన్నీ అలవర్చుకునే వారిగాను ఉండాలని మరి దేవుని చిత్తమై ఉంది. ఆయన కోరిక ఏంది కనుక ఆ విధంగా మనకి చాలా శ్రేయస్కరము, మన కుటుంబాలకి ఆశీర్వాదకరము. 18వ వచనానికి వచ్చి ఏమంటండి ఇక్కడ? మరి నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందు విత్తబడును అంటండి ఇక్కడ. నీతిమంతులు ఎవరండి? మరి నీతికి ఒక విలువ ఉందా? నీతి అనేది ఎవరికి కావాలంటే అందరూ, ప్రతి ఒక్క మనిషిని కావాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? నీతిమంతుడు ఆయన. మరి ఆ నీతిమంతుని మనం పోలి నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన ఎంతసేపు నా బిడ్డలు అని సంబోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన స్వారూప్యం అందు ఉన్నాం కనుక మరి ఆ నీతిమంతులుగా మనం ఉండాలని మరి ఆయన కోరిక ఎందుకంటే మనము నీతిమంతులుగా ఉన్నామో లేదో చూసుకోవాలి. అయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం
భక్తిహీన సంపాదన వాని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును అంటండి ఇక్కడ. భక్తిహీన సంపాదన నాకు తెలుసు కదని చూస్తూనే ఉంటాము. మరి అనేకమైనటువంటి తప్పు దారిని పోతూ మరి అనేకమైనటువంటి ధనాపేక్షతో మరి అనేకమైనటువంటి చెప్పారు కదా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమై ఉన్నదని మనకు తెలుసు. కాబట్టి ఆ భక్తిహీనత నుండి ఏమవుతుందంటే ఇవన్నీ మర్చిపోతారు. దేవుని అంటే బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, దేవుడు అంటే విశ్వాసం ఉంది, అన్నిటికీ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఒకటి దురాలోచన, మరి ఎక్కువ దుష్ట సహవాసాల ద్వారా, కొంత ఏంటంటే దురాశ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ భక్తిహీనం ద్వారా సంపాదించుకోండి. కానీ అది ఎప్పుడు కూడా మనకి అది చాలా మోసకరమే అనమాట. ఇంకొన్ని రకాలమైన ఇప్పుడు మనం సహజంగా మనకు జరిగిన విషయాలు చూద్దాం. ఎవరన్నా ఒకవేళ అలాంటి పరిస్థితులు బాగా సంపాదించారు అనుకోండి, ఏమంటారు తెలుసా, ఏదన్నా కష్టం వచ్చి కొంత పోయిందంటే అమ్మో వీళ్ళు తక్కువ ఎట్లొచ్చింది అట్నే పోయింది అని అంటారు. వెంటనే అంటాం, ఎందుకంటే మనం తీర్చిదిద్దడానికి చాలా సిద్ధంగా ఉంటాం. మనం సరి చేసుకోం, కానీ ఎదుటి వాడిని మాత్రం విమర్శించడానికి, కించపరచడానికి, మరి వారిని అవమానపరచడానికి చాలా చాలా రకాలుగా మనం దారులు వెతుక్కుంటూ ఆ విధంగా చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటాడు, భక్తిహీన సంపాదన వారిని మోసం చేయును అంటుండు. కాబట్టి ఆ భక్తిహీనత అనేది మనలో ఉండకూడదు. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని ఎరిగినటువంటి వారు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు, దేవుని సొంత తండ్రిగా స్వీకరించినటువంటి వారు, దేవుని నామానికి అవమానపరిచేవారు, వీరందరూ కూడా ఇంకా అనేకమైన ఏవైతే దేవునికి అయిష్టమైన కార్యాలు మన హృదయాల్లో, మన ఆలోచనలో, మన తలంపులో, మన నడవడిలో, మన చూపులో ఉంటాయో అవన్నీ కూడా మోసకరమైనవి. కాబట్టి ఒకవేళ ఆ విధంగా ఏమన్నా మనం సంపాదిస్తే ఇంకా 4 రోజులకైనా అది బయటపడకపోదు. ఇప్పుడైతే ఆనందిస్తాం, ఇంత లక్షలు వచ్చినాయి, ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇంత వచ్చిందని సంతోషపడతాం. కానీ ఒకనొక టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా దానికి ప్రతిఫలం దొరకపోదు. ఆ ప్రతిఫలం పొందినప్పుడు మరి అప్పుడు బాధపడి, ఎప్పుడు కూడా కొంతమందికి బాధ రాదు, వాళ్ళలో ఉన్నటువంటి కష్టాలు రాదు, ఎలాంటిది రాదు. ఏముందో లేదు, అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నా, ఇందులో ఏముంది మరి అవును అందరు చేస్తున్నారు నేను సంపాదించుకున్నాను, ఇందులో తప్పేముంది అన్నట్టుగా ఇంకా వాళ్ళని వాళ్ళు సమర్థించుకొని ఏదో ఘనకార్యం చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది మరి చాలా మోసకరమైన జీవితం, ఎప్పటికీ బయటపడి నిజము బయటపడుద్ది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ నిజమైనది ఏంటో మోసం కానిది అనేది తర్వాత తెలుస్తుంది. వాళ్ళ మనసాక్షి కూడా తెలుస్తుంది. కానీ అది చలామణి అవుతున్నారు. ఎందుకు చలామణి అవుతున్నారంటే వాళ్ళు నీతి లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. అందుకే ఏమంటాడు ఈయన, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును అంటాడు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం ఏముంది అక్కడ అని అంటే, మనం దేవుని నమ్ముకున్నాం కనుక ఆయన వాక్యమే మనకు నీతి అనమాట. వాక్యం అనేటువంటి విత్తనం నాటడం వల్ల అది ఏమైందంటే చక్కగా అదే బాటలో వస్తుంది. చూడండి, మనం ఏదైతే వేస్తామో అదే చెట్టు వస్తుంది, కానీ వేరేది రాదు కదా. కాబట్టి నీతి అనే విత్తనాన్ని మనం చల్లినట్లయితే శాశ్వతమైన బహుమానము నందును అంటండి. కాబట్టి మనం శాశ్వతమైన బహుమానం పొందాలంటే ఏం చేయాలంటే నీతి కలిగినటువంటి దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన నీతి మార్గంలో అనుసరిస్తూ ఆయన ద్వారానే మన జీవితాన్ని కొనసాగించాలని ఇక్కడ మనకి మరి చదివిస్తూ ఉంది. అలాగే యెషయా 32:17 ఏమంటాడు, నీతి సమాధానం చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము తెచ్చి నిబ్బరముగా కలుగును అంటాడు. ఏమంటాడు ఆయన, నీతి ఉంటే ఏముంటుందంటే అక్కడ సమాధానం ఉంటుందట. తప్ప అది కరెక్ట్ ఎక్కడున్నా సరే ఎలాంటి అన్యాయము, అక్రమము అలాంటి ఏవి కూడా ఆశించకుండా వాటి దరికి మనం పోకుండా ఉంటే మనకి ఏం జరుగుతుందంట, మరి దానివల్ల సమాధానం జరుగుద్ది. ఎందుకంటే మనం ఏం పట్టించుకోము, అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు. కాబట్టి మనకి ఎక్కడు సమాధానం జరుగుద్ది అని చెప్తాడు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మరి యెషయా గ్రంథంలోనే మళ్ళీ ఇంకో మాట ఏం చెప్పాడంటే ఆయన, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనానికి వచ్చేసరికి ఏమంటండి ఇక్కడ, 17వ వచనం ఇప్పుడు మనం చూసుకుందామండి. 17వ వచనము, నీతి సమాధానమును కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరం కలిగి ఉండును, అప్పుడు నా ప్రజలు విశ్రమ స్థలమందున ఆశ్రయం పొందునందురు, సుఖకరమైన నివాసము అందు నివసించుదురు అంటే. నా ప్రజలు అంటే ఎవరంట? ఇప్పుడు యెషయా గారికి వచ్చినటువంటి దర్శనం,
వాళ్ళు ఏం చేయాలట? నీతితో ఉండాలి. మరి నీతి కలిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నిమ్మలంగా ఉంటారు. నిమ్మలంగా అంటే ఎలాంటి తొట్టుపాటు లేదు, ఎలాంటి ఆందోళన చెందకుండా సావకాశంగా చక్కగా నిదానంగా మనం ఉండటానికి అవసరం. తర్వాత ఏమంటారు? నిబ్బరం కలిగి అంటారు. చాలా మంది అంటారు, ఎందుకు తొందరపడుతున్నావు, ఆందోళన చెందబాకు, నిబ్బరంగా ఉండు, అదే జరుగుద్ది మరి అని మనకు సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. దేవుణ్ణి కలిగి ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ కూడా నీతి అనేటువంటి వాక్యం మనలో ఉంటే, నీతి అనే ప్రవర్తన మనలో ఉంటే, నీతి అనే చూపు మనలో ఉంటే ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అని చెప్తా ఉన్నాడు. తర్వాత మరి ఆయన విశ్రమ స్థలం మందు, ఆశ్రయ స్థలం మందు సుఖమైన వారిగా నివాసులుగా ముందు ఎవరు ఉంటారంట? నా ప్రజలు అంటాడు, నా జనులు అంటాడు. ఎవరా నా జనులు అంటే మరి ఆయన చిత్తానికి లోబడి నీతి మార్గం నడుచుకున్నట్టు వారు ఎవరు ఉంటారో వారే మరి ఆయన నీతి మార్గం ఉన్నటువంటి నా జనులు అంటాడు, నా బిడ్డలు అంటాడు అని అంటున్నారు అనమాట. కాబట్టి మనము మరి నీతి మార్గంలో నడుచుకోవటానికి మనం ప్రయాసపడాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే నా జనులు అన్నాడు కాబట్టి ఆయన ఎంత దగ్గరగా వాళ్ళు వేరే వాళ్ళు ఏంటి, మేము కాదు అన్నట్టుగా ఉండము కదా మనం. కానీ ఏమంటే నా జనులు అంటండి. ఎవరా నా జనులు? అలనాడు ఇస్రాయేల్ అయి ఉండొచ్చేమో. ఇస్రాయేల్ ఒక్కటే మనం దీన్ని సంబోధించి మాట్లాడుకునేటప్పుడు ఇస్రాయేల్ అనగానే వెంటనే ఎవరికి వాళ్ళమే నాది, నా ప్రభు నా అని మనం అనుకోవాలి. మనం కూడా ఇశ్రాయేలు జనమే, ఆయన బిడ్డలమే కనుక మనము మరి నివాస స్థలం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు కనుక మనము జాగ్రత్తగా ఉండాలి అని మరి ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మరి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20 వచ్చినట్టు జ్ఞానము గలవాడు పుష్టిని పొందుదురు అని చెప్తాడు. జ్ఞానం గలవారు ఏం చేస్తారంట? పుష్టిని పొందుతారంట. మరి ఆ పుష్టి అంటే ఏంటి అని అంటే మళ్ళీ తర్వాత ఏమంటాడు? ఔదార్యం గలవారు 11:25 ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు అంటే బలం నొందుదురు అంటాడు. మరి ఔదార్యం అంటే ఏంటి అని అంటే విశాలమైన మనసు అనుకోవచ్చు, తర్వాత దయతో కూడిన మనసు అనుకోవచ్చు. అలాగనే మరి దయతో ఉన్నట్టు అంటే దాతృత్వంగా ఇవ్వగలిగే మనసు అయి ఉండొచ్చు. కానీ ఆ మనసు ఏ విధంగా ఉండాలి అంటే మరి అది మృదువుగా ఉండాలి, చక్కగా నీతి సమాధానంతో ఉండాలి. అది అప్పుడు ఏమంటాడు ఆయన? ఔదార్యం కలిగినటువంటి వారు పుష్టి నొందుతారు. ఏ విషయంలో కూడా మనకి బలహీనత రాకుండా. బలహీన అంటే ఏ బలహీనం? శారీరక బలహీనం కాదు ఇక్కడ చెప్పేది ఆయన, ఆత్మానుసారమైన బలం. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో ఇవన్నీ ప్రార్థిస్తావు. ఎదుటివాడికి మేలు చేయాలనుకుంటే మేలు చేస్తావు, మరి దయతో ఉండాలంటే దయతో ఉంటావు, ఇవ్వాలంటే ఇస్తావు, వాళ్ళకి ఆదరణ కావాలంటే ఆదరణ ఇస్తావు. కాబట్టి మరి ఏమంటాడు? దాతృత్వంగా ఇచ్చేవాళ్ళని దేవుడు ఎంతో ప్రేమిస్తాడని కూడా వాక్యం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా అని కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు? మరి పుష్టి నొందుదురు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అంటాడు. అంటే మరి దాని అర్థం ఏంటి? నీళ్లు ఏది చేస్తే ఏ కొలతతో కొలుతావో అదే కొలతతో మరి మనకి ఇవ్వాలి. ఎందుకంటే నేను కేజీ ఇచ్చాను అనుకోండి, నాకు అర కేజీ ఇవ్వటానికి కుదురుద్దా? నేను కేజీ తెచ్చుకొని నేను అర కేజీ అట్లా ఇస్తా? ఒప్పుకోరు. మనం ఏ కొలతతో కొలతామో అదే కొలతతో కొలబడతాం కనుక మరి నీళ్లు పోయే వారికి నీళ్లు అంటే అది ఆ విధంగా అంటే పాలు పోసే వాళ్ళకి పాలు, రక్తపాతం చేసే వాళ్ళకి అది ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ఇస్తాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే విశాలమైన హృదయంతో ఉండాలి, మరి అలాగే మరి దయతో ఉండాలి, మరి ఎదుటి వాడికి సహాయం చేసేవారికి ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం ఒకటి చెప్తుండే, ఇక్కడ ఏమంటాడంటే మనం ఏముండాలి అంటే మన పగ ద్వేషములు ఉండకూడదు అంటాడు. ఇవన్నీ ఉన్నప్పుడు నీకు నీతి అనే సమాధానం నీలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏమి కూడా దరికి రావు. ఎందుకంటే ఇదంతా నీతిమయమైనటువంటి దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక, క్రీస్తు పరిచారకులు క్రీస్తు వారసులు కనుక మనం ఆ విధంగా ఉండొచ్చని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనం మరి ఆ విధంగా ఉండటానికి మనకి సిద్ధపడతాము. మనకి ఉన్న దాంట్లోనే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మన పొరుగు వారి బాధలు ఉన్నప్పుడు ఆదరిస్తూ వారి విషయం జాగ్రత్తగా ఉంటే మనం కూడా నీళ్లే కాదండి, దేవుడు మనకి ఆయన రక్తాన్నే ఇచ్చి మనకు పరిశుద్ధం చేశారు కనుక మనము ఆ విధంగా ఉండాలని ఆయన కోరిక ఎందు కనుక మనం ఆ విధంగా ఉంటానికి సిద్ధపడతాం. అలాగే మరి హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటుండంటే ఆయన యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోని పోయెను, భార్య కావాలని ఇస్రాయేల్ కొలువు చేసిరి,
భార్య కావాలని అని అతడు గొర్రెలను కాచెను ఒక అని చెప్తాడు. ఇక్కడ ఏమంటాడు ఈయన? గొర్రెలను కాచాడు అని చెప్తాడు. ఇక్కడ ఏముంది మనకి విషయంలో? నీతిని ఫలించి గ్రంథము 10:12 సారీ అండి 10:12 ఏమన్నాడంటే ఇక్కడ నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుట ఇదే అనుకూల సమయం కాబట్టి యెహోవాను వెతుకుట మంచిదని అంటాడు. అలాగే ఏం చెప్తాడు ఇక్కడ? కనుక ఆయన ప్రత్యక్షమైన మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది అన్నటి దున్నని బీడు భూమిని దున్నుడి అంటాడు. ఏమంటాడు ఇక్కడ? మరి చక్కగా మనకి ఎంతో ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే మరి ఇదంతా కూడా హోషేయ గ్రంథంలో మనం ఇద్దరు కూడా చెప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏముంది పరిస్థితులు? ఇశ్రాయేలు ఏంటంటే విస్తారమైనటువంటి ధనాన్ని ఉన్నారు, విస్తారమైనటువంటి లాభాలతో ఉన్నారు, చాలా భయంకరం అనేటు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసూరు దేశంలోని పోగబడి రాజని ఏడవును కాంతియబడి ఇదంతా షోమ్రోన్ ఇదంతా కూడా నాశనమైనట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే మరి 10-11 ఏమంటాడంటే మరి అయితే దాని దున్నని మెడలు నేను దాని కాడి కట్టుదును, ఎఫ్రాయిం చేతిని దున్నించుదును, వేరొక నియమించును, యోధా భూమిని దున్నును, యాకోబు దాన్ని సదును చేసుకును అంటాడు. వెంటనే ఈ వాక్యం వచ్చేసరికి వెంటనే ఏమంటున్నారంటే మరి నీతి ఫలించినట్లు మీరు ఏం చేయాలంటే విత్తనం వేయండి అంటారు. మన విత్తనం సేద్యగాడు మరి వ్యవసాయదారులు ఏం చేస్తారు? చక్కగా జూన్ నెల మే నెల కాని సాగుబడి చేసి పొలాలు పంటలన్నీ కూడా చక్కగా సదును చేసి సిద్ధంగా ఉంచుకుంటారు. ఉంచుకున్నాక తొలకరి వర్షాలు పడ్డప్పుడు పంట వేస్తారు. పంట వేసినప్పుడు చక్కగా అది ఎదిగి ఫలించి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఏమంటాడంటే నీతి అనేటువంటిది మనం ఫలించాలంటే మనం ఏం చేయాలా? క్రీస్తు అనే విత్తనం వేయాలి అంటాడు ఆయన. అది క్రీస్తు అనే విత్తనం వేసినప్పుడు ఏమంటాడంటే ప్రేమయను కోతను మీరు కోయుదురు అంటాడు. క్రీస్తు అనే విత్తనం ఇందాక మనం చెప్పుకున్నాం ప్రేమ ఏ విధంగా ఉండాలో. క్రీస్తు అనే విత్తనం మనం మరి వేసినట్లయితే మరి ఎక్కడైనా కూడా వెంటనే ఏమైతే అది మొలుస్తుంది చక్కగా. మరి ప్రేమ అనే పంటనే కోస్తాం అంటాడు. యెహోవాకు ఎదుట ఇదే మంచి సమయం, మనకి అవకాశం ఇచ్చాడు కదా. యోధా ద్వారా భూమిని దున్నుతున్నా అన్నాడు, యాకోబు దాన్ని చదును చేస్తున్నా అన్నాడు. కాబట్టి మనకి దారి చూపిస్తా ఉన్నాడు. ఆ దారిని మనం చూసుకుంటా ఏ దారి ఎట్లుందో ఏంటి గమనించుకొని ఇరుకు దారా విశాలమైన దారి తెలుసుకొని ఇరుకైన మార్గంలో పోతూ ఉంటే మనకి ఇవన్నీ కూడా కనబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏమంటండి ఆయన? ప్రేమ అనే కోత కోయుడి అంటండి. ఇక్కడ చూడండి, ప్రేమ అనేది మొదటి ఆజ్ఞ. అంటే వీళ్ళలో శ్రేష్టమైనది ప్రేమ అనే ఆజ్ఞ ఉంది కనుక ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలని నేను ఎంతసేపు ప్రేమ గురించే చెప్తాను. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కనుక ఆయన ప్రేమనే మనకి పంచాడు కనుక నా బిడ్డలు కూడా నేను ఏ విధంగా ప్రేమను పంచుతున్నానో వాళ్ళు కూడా అదే పంచాలని ఆయన కోరుకున్నట్లు ప్రేమను అని కోత కోయుడి అంటాడు. యెహోవాని వెతుకుట ఇదే మంచి తరుణం. మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు చూడండి 5 గంటలకు లేచి హాయిగా నిద్రపోవచ్చు మనం. కానీ ఈ అవకాశం ఎందుకు వచ్చింది మనకి? సోమరం అయి ఉండకుండా చక్కగా ఒక అవకాశం ఇచ్చాడు కనుక ఏ పరిస్థితి ఎట్లయినా కానీ 5 గంటలకు మనం ఆరాధనలో పాల్గొంటే అది చాలా తృప్తిగా ఆనందంగా ఉంటుంది. మనకి ఎలాంటి దీంట్లో భాగస్వామిగా చేయకపోయినా కానీ మనం అట్లా కూర్చొని బైబిల్ ముందు పెట్టుకుంటే చాలు. ఆ వాక్యం వింటాం. వాక్యం కొరకే మెయిన్ మనం ఉండేది. వాక్యానుసారమైన జీవితం కావాలంటే వాక్యం వినాలి. కాబట్టి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటి ఏంటో దాన్ని ఏముందో ఆ మాధుర్యం ఏంటో మనం తెలుసుకోవటానికి ఆత్మీయంగా బలపడి స్థిరపడటానికే మనం ఇక్కడికి వచ్చామంట. ఇప్పుడు కూడా ఏమంటండి ఈయన? ప్రత్యక్షమైన కనుక ప్రత్యక్షమైన మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది అన్నటి దొన్నని భూమిని దున్నుడు అంటాడు. ఇక్కడ ఏమంటాడు? ఎప్పుడు బూడు భూమి అంటే ఇప్పుడు భూమి అంటే ఇప్పుడు కొంతమందికి తెలియదు అది. ఎందుకంటే పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకి వ్యవసాయం చాలా ఉంటుంది, అలాగే పశు సంపద కూడా ఎక్కువే ఉంటుంది కనుక పశువులు ఎక్కడ మేసుకోవాలో ఉండదు, తెలియదు. ఎందుకంటే వర్షాకాలం వచ్చేది మొత్తం ఎక్కడెక్కడ దారులని మూసేయబడి చక్కగా పైర్లు వేసుకొని ఉంటారు. కాబట్టి అసలు వాళ్ళ పశువులు మేపుకోవటానికి గొడ్డలు కానీ గేదెలు కానీ ఇంకేమైనటువంటి వాటిని మేపుకోవటానికి కొంత స్థలాన్ని కేటాయించుకుంటారు అన్నమాట. అది దానిలో ఏం సారం ఉండదు, గడ్డి ఒక్కటే మొలుస్తుంది, పశువులు తింటాయి అనమాట. మరి పశువులు తినడానికి వాళ్ళు ఆసరగా చేసుకున్నారు. కాబట్టి ఏమంటాడు? ఎప్పుడు దున్ననటువంటి భూములను మీరు దున్నుడి అంటాడు. దున్నటం అంటే ఏంటంట? క్రీస్తు అనే వ్యవసాయకుడు వచ్చి
ఆ భూమిని దండినప్పుడు నెక్కచ్చైనటువంటి విత్తనం వేసినప్పుడు అది మొలకెత్తి ఫలించినప్పుడు నిజమైన క్రీస్తుడు అంటే క్రీస్తు సువార్త అక్కడ అవసరం ఉంది కాబట్టి దేవుని చిత్తానుసారంగా బీడు భూమిని దున్ని అక్కడ అనేకమైనటువంటి ఆత్మ రక్షించేవారుగా విశ్వాసం అందు స్థిరంగా ఉండేవారిగా లేకపోవచ్చు అని ఆయన ఉద్దేశం. మనకి ఎక్కడ భూమి దున్నుడి అంటాడు ఆయన. దున్నటం అంటే చక్కగా చదువు చేయాలి వాక్యం అనేటువంటి దాంతో. కాబట్టి ఇహలోకానుసారమైన భూమి బీడు భూమి కాదు అది, ఆత్మీయానుసారంగా. ఆత్మ అంటే తెలియనటువంటి వారు, క్రీస్తు అంటే ఏంటో తెలియనటువంటి వారు, విశ్వాసం అంటే ఏంటో తెలియనటువంటి వారు, ఆ విశ్వాసం నిలకడగా ఉందని తెలియనటువంటి వారు, అసలు క్రీస్తు అంటేనే తెలియనటువంటి వారు ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయండి. క్రీస్తు అంటే తెలియని వారు కొంతమంది మా ఇంట్లోకి వస్తుంటారు కరపత్రాలు పట్టుకొని. నేను వెంటనే అడుగుతా, అమ్మ మీరు ఏ డినామినేషన్ అంట. ఫలానా. అమ్మ ఇక్కడ ఎందుకమ్మా? వెలుగున్న కాడ ఎందుకు వెలిగిస్తారు చెప్పండి? ఆహారం ఉన్న కాడ ఆహారం ఎందుకు పెడతారు చెప్పండి? ఇక్కడ వీధికి ఒక చర్చ్ ఉంది, వీధికి ఒక స్కూల్ ఉన్నట్టు ఉంది. కాబట్టి మారుమూల ప్రాంతాలకు పోండి అమ్మ, ఇక్కడ ఉన్నోళ్ళకి ఎందుకు పంచి పెడతారు అంట. నేను అసలు ఈ విషయంలో అయితే లేదు. మా చర్చి దగ్గర కూడా వస్తారు, వచ్చి ఇక్కడ కరపత్రాలు దేనికి వస్తున్నారయ్యా మీరు? ఇక్కడ ఎందుకు కరపత్రాలు? ఇప్పుడు మేము చర్చి నుండి బయటకు వచ్చాము. ఎక్కడ వచ్చాము? ఆత్మీయ ఆహారాన్ని పొందాము, జీవా ఆహారం కూడా తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ దయచేసి మీరు రావద్దు. నేను 2-3 సార్లు ఈ విధంగా హెచ్చరించి నేనైతే కమిటీ మెంబర్లు కూడా చెప్పాను. అయ్యా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి దేవుడు తెలియదు, అక్కడికి వెళ్ళమానండి. ఇక్కడ ఏంటి అవసరం? అంత అవసరం లేదు కదా అని 2-3 సార్లు చాలా గట్టిగానే హెచ్చరించిన. దేవుని కృపను బట్టి ఎవరు కూడా ఇక్కడికి కరపత్రాలు పంచడానికి రారు, చర్చి కాడికి. నేను చెప్పిన కాడి నుండి కూడా రారు. నేనైతే అలాంటి అసలే సహించను. ఎందుకంటే తెలియనటువంటి వాడు ఇప్పుడు అనారోగ్యవంతుడు పోయి ఆరోగ్యాన్ని ఇచ్చేటట్టు మార్గం చూపి, ఆత్మీయంగా గుడ్డితనంగా ఉన్నాడు గుడ్డితనం తీసేటట్టు చూపి, మరి నడవలేనటువంటి కుంటివాడికి కాళ్ళు ఇచ్చేటట్టుగా దేవుని వైపు తిరిగి తిప్పిచ్చు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్పాలా? ఏమంటండి అందుకే అంటండి మీరు సరి ఉన్నారు, నేను ఇది యోగా ద్వారా నేను ఆ భూమి చదువు చేపిస్తాను అంటుండు. అయితే అసలు ఎన్నటిది ఉన్నటువంటి భూమి అంటే ఏంటంటే అసలు వాక్యం అనేది తెలియనటువంటి పరిస్థితులు, పాపాంధకారంలో ఇహలోకానుసారంలో నేత్రాశ, జీవడంబం, శరీరాశ అన్నిట్లో కొట్టుమిడుతున్నటువంటి వారి దగ్గర పోయి ప్రసంగాలు చేయాలి, వాక్యోపదేశం చేయాలి. కానీ ఉన్న కాడనే సంఘాలు స్థాపిస్తే ఏముంది లాభం? కాబట్టి ఇది ఉన్నటువంటి బీడు భూములకి పోవాలంటే మన ఒక్క అందరం కూడా ఏషియా గారు హోషియా గారికి ఇచ్చిన దర్శనమే కాదండి, మనందరం కూడా దాన్ని అనుసరించి అవలంబించే వారిగా ఉండాలని దేవుని చిత్తమైంది కనుక మనం కూడా మన వంతు సహాయం చేద్దాం. ఎందుకంటే దేవుడు చెప్తాడు కదా, ఆత్మల ఆర్పకుడి అంటాడు. కానీ మనము ఆత్మల ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. దయచేసి అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. కొంచెం నాలాంటి కొద్దిగా విశ్వాసం ఉన్న మనిషిని పైకి లేవనెత్తాలంటే మీ విశ్వాసం కావాలి, మీ ప్రేమ కావాలి, మీ ఆదరణ కావాలి. ఆ విధంగా నన్ను లేవనెత్తి ఒక ప్రయోజకురాలుగా చెయ్యటం మన యొక్క బాధ్యత. కాబట్టి ఎన్నడూ దున్ననటువంటి బీడు భూమిని దున్నుడి అని ఆయన మనకి చాలా బాధ్యత పెడుతున్నట్టు. అలనాడు హోషియా గారికి వచ్చినటువంటి అది దర్శనమై ఉండొచ్చు, ప్రవచనమై ఉండొచ్చు, కానీ అదే దర్శనాన్ని మనము మన నిజమైనటువంటి జీవితంలో దాన్ని చేసుకోవాలని ఆయన కోరిక. ఎందుకంటే మనం ఆ విధంగా చేయాలని దేవుని చిత్తానుసారంగా మనం కూడా ఎన్నడూ దున్ననటువంటి బీడు భూములను మనము దున్నేవారుగా ఉండాలని ఆయన కోరుకుంది. కాబట్టి బీడు భూములు అంటే ఏంటి? దున్నాలంటే వ్యవసాయం చేయాలని కాదు, అరగట్టుకొని వ్యవసాయం చేసి చేయటం అని కాదు. మీ క్రీస్తు అనే సువార్తను వారికి పంచిపెట్టాలని చెప్తా ఉన్నాడు. అట్లాగే ఆమోస్ గారికి వచ్చేసరికి ఏమంటండి, ఈయన 6వ-12వ వచనంలో ఏమంటాడంటే, గుర్రములు బండ మీద పరుగెత్తునట్లు అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతురా అని ఆయన ప్రశ్నేస్తా ఉన్నాడు. మరి గుర్రాలు నిజంగానే మరి బండల మీద పరుగెత్తాయండి? పరిగెత్తలేవు కదా. కాబట్టి దున్నేవారు కూడా ఎట్లా చేస్తారంటే, మన పొలాలు అంటే మీకు అనుభవం ఉండకపోవచ్చు, పొలాల్లో ఏం చేస్తారంటే ఒకవేళ ఒక పెద్ద రాయి తగిలింది అనుకోండి, దాన్ని కొంచెం దూరం నుండి దున్ని ఆ బండను అట్టగే ఉంచుతారు. తీయగలిగింది అయితే తీస్తారు, లేకుంటే అది అట్టగే ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి మీద వాళ్ళు ఎట్ట చేస్తున్నారు అని వీళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, మరి అయినను మీ శక్తి చేతను మా శక్తి చేతను బలము తెచ్చుకొని చేయదమని చెప్పుకొనొచ్చు, మరి మీరు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషిస్తున్నారు అంటాడు. అసలు బండ మీద గుర్రాలు పరిగెత్తడమే చాలా కష్టమైన పని. మరి అక్కడ ఎవరైనా దున్నుతారా అంటే దున్నలేరు. అయినా వీళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో, అంటే జ్ఞానం ఏం జ్ఞానం అది చెప్పుకున్నాం కదా, లోకానుసారమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆత్మానుసారమైన జ్ఞానం అయితే ఇది చెయ్యరు. కాబట్టి లోకానుసారమైన జ్ఞానంతో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే
మా శక్తి చేత మేము దున్నుకుంటాం అంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎవరు స్వశక్తి మీద ఆధారపడటం వల్ల దానివల్ల ఉపయోగం అనేదే లేదు. ఏ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా తండ్రి ఎదుట మనం తండ్రి అయ్యా ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాను నేను, కాబట్టి నీ చిత్తం ఏంటని అడిగి చేయాలే కానీ నాకు బలం ఉందలే, శక్తి ఉందలే, మంది ఉందలే, మార్బలం ఉందలే అని నేను చెయ్యాలంటే మరి అట్లాంటి దావీదు మహారాజు లేదా? మంది మార్బలం ఉంది. ఆయన ఎందుకు ప్రతి విషయంలో దేవుని సన్నిధానంలో మరి ఒడంబడిక అయిపోతున్నాడు? చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ మరి అంటే మనకు చదవటానికి ఒక వాక్యం లాగా అనిపిస్తుంది కానీ నిజంగా దగ్గర నుండి చూస్తే ఆయన వేదన, ఆవేదన, తాపత్రయము, ఆయన ఘోష ఎంత ఉందో కూడా మనకు అర్థమైపోద్ది. కాబట్టి మన స్వశక్తి మీద ఆధారపడొద్దు అని ఆయన వాక్యం సెలవిస్తుంది కనుక మనం ఆ విధంగా చేయటానికి మనం సిద్ధపడతాం. అలాగే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచించగలుగుట వారు అవుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడిందై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు క్రీస్తు యేసు వలన నీతి ఫలముతో నిండుకొని వారై క్రీస్తు దినమున నిష్కప్టమును నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను అంటండి. నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీ ప్రేమ ఏమై ఉండాలి అంటే తెలివితో ఉన్నటువంటిది ఉండాలంట. తెలివి అంటే ఇహలోకమైన తెలివి కదా, ఆత్మీయమైన తెలివి అనమాట. మన ప్రేమ ఇందాక అనుకున్నాం కదా, ప్రేమ నిష్కప్టంగా ఉండాలి అని చెప్పుకున్నాం కదా, అలాంటి ప్రేమ కలిగి మీరు జీవించాలి. ఒకవేళ ఉంటే సకల విధమైన అంటే మనకు మన ఇహలోకంగా మరి నా ఏజ్ని బట్టి నాకు కొన్ని అనుభవాలు ఉండొచ్చు, మీ ఏజ్ని బట్టి మీకు కొన్ని అనుభవం ఉండొచ్చు, మీకున్న జ్ఞానాన్ని బట్టి ఉండొచ్చు. ఆ జ్ఞానాన్ని ఏమంటాడంటే మరి సకల విధములైన మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడి ఉండాలి. అంటే అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా ఏం చెప్పగలం? మనం అనుభవం ఉంది కాబట్టి, అనుభవం లేని వాళ్ళు చెప్తే అనుకుంటారు తెలుసా, వాళ్ళు ఈమెకి ఏమి తెలియదు కానీ ఏదో చెప్పబోద్ది నాకు అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి అనుభవంతో ఉండాలి. అది అనుభవం ఏ అనుభవం ఉండాలి? క్రీస్తు యొక్క అనుభవం ఉండాలి. క్రీస్తు యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం మనం. కాబట్టి ఆయన ద్వారా మనము ఆత్మీయ జ్ఞానం ద్వారా, ఆ అనుభవం ద్వారా ఉండి ఏం చేయాలంటే దేవునికి అంతకంతకు అభివృద్ధి పొందవాలంట. అంతకంతకంటే అంచెలంచెలుగా, కొంచెం కొంచెంగా అనమాట. అంతకంతకు అభివృద్ధి పొందవాలి. నేను ఇది దేవునికి మహిమ స్తోత్రం కలిగినట్లు. ఎవరికి? మనకు కాదు గొప్పతనం. మనం చేసేది ఏమంట? అంతగా అంచెలంచెలుగా క్రమంగా మనం అభివృద్ధి పొందుతూ ఏం చేయాలంటే ఆయన మరి కూడింది అంతకంతకు అభివృద్ధి పొందవలను. ఇందువలన దేవునికి ఏం రావాలి? మహిమ స్తోత్రం కలగాలి అంటాడు. మనం ఏ పని చేసినా మనకేదో మెప్పు రావాలని కాదు, మనకేదో గొప్పతనం రావాలని కాదు. మనం ఏ పని చేసినా దేవుని చిత్తానుసారమై చేసినప్పుడు అది దేవునికి మహిమ కలగాలి, స్తోత్రాలు కలగాలి అంటాడు. మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలంతో నిండుకొని వారై క్రీస్తు దినదినమును నిష్కప్టులను నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాం. మనం ఏమైనా ఇందాక కూడా అనుకున్నాం, ఏది చెప్పిన ఆయన అంటాడు నిష్కప్టమైన ప్రేమ కావాలంటాడు, నిర్దోషమైనటువంటి జీవితం కావాలంటాడు. దోషంతో ముందుకుంటూ అనేకమైనటువంటి నేను చెప్పాను ప్రసాద్ అలాంటి గలిబిలిగా ఉన్నటువంటి చెత్తగా ఉన్నటువంటి యహలోకానుసారమైనటువంటి అన్ని విషయాల్లో మనం ఆ విధంగా ఉండి మనం దేవునికి ఏం న్యాయం చేయగలము? ఆయన మహింపరచగలమా? స్తుతించగలమా? కొనియాడగలమా? గణపరచగలమా? ఏమి చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే శ్రేష్టమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎట్టుంటా తెలివిది. మనకు దేవుడు తెలివిచ్చాడు. జ్ఞాని సులభం రాజు గారు రాశారు కదా జ్ఞానాన్ని గురించి. ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం మనకు కూడా ఇచ్చి ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మనం అనుకున్నటువంటి అనుభవంతో దేవుని మహింపరుస్తూ యేసుక్రీస్తు వలన నీతి ఫలం అనేది మనం పొందుకోవాలి. ఆ పొందుకున్నప్పుడు ఏమంటాడు ఆయన? దినదినముకు మనం ఏం చేయాలి? మనం ఎన్ని పొందాలంటే ముందు నీలో దోషాన్ని తీసేసుకో, నీ పాప మరణాలని డాగుల్ని అన్నిటిని కడిగేసుకొని దేవుని వైపు చూస్తూ దేవుని కార్యం చేస్తే అప్పుడు ఏమంటాడు? మరి మీరు నిర్దోషులు కావాలంటాడు. మరి కాబట్టి మనం నిర్దోషులుగా ఉండాలి. ఆయన కోరిక ఉంది కాబట్టి ఆ విధంగా చేయాలని ఆయన కోరిక ఉంది కాబట్టి మనం ఆ విధంగా నడుచుకుందాం. నిర్దోషమైన జీవితం జీవిద్దాం. అలాగనే నిష్కప్టమైన జీవితం జీవిద్దాం. తర్వాత మరి మన ప్రేమ ఏ విధంగా ఉండాలి? నీతితో కూడినటువంటిది ఉండాలి. మన నడవడి అన్ని కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడంటే సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటాడు. మనకు తెలుసు కదా మత్తయి సువార్తలు ఉన్నట్టు 9 ధన్యతలలో ఏమంటాడు? సమాధానం అంటాడు. సమాధానం చాలా జీవితంలో కానీ మరి మన డిపార్ట్మెంట్ జాబ్ చేసే కాడ కానీ
ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఏ విషయంలో, ఏ సంస్థలో, ఏ డినామినేషన్లో అయినా ముందు సమాధానంగా ఉండాలి అంటండి ఆయన. సమాధానం ఉండటం వల్ల ఏమవుతుందంటే వారు దేవుని కుమారులు అనబడతారంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గొడవ పెట్టి ఇక్కడ కొంచెం రేట్ చేసి కొంతమంది కంటే అది బాగా అలవాటు, ఏదైనా గొడవ వస్తారు, యువతల వాడికి ఏదైతే కోపంగా ఉండడో వాడిని రెచ్చగొట్టే మాటలు చెప్తా అంటే వాడు ఇంకా ఉబ్బి తబ్బిపోయి నాకు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడతారు. కాబట్టి మనం ఏముండాలి? సమాధానంగా ఉండాలి, సమాధాన పరచువారై ఉండాలి. కాబట్టి దేవుని చిత్తానికి లోబడేటువంటి ఎవ్వరు కూడా మరి ఇలాంటి వాటికి ముందడుగు వేస్తారు. కానీ ఈ గొడవలు పెట్టి గందరగోళాలు చేసి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఎక్కడైనా కానీ, ఇంట్లో కానీ, చర్చెస్లో కానీ, బయట కానీ, డిపార్ట్మెంట్లు కానీ, ఏ పరిస్థితిలో కూడా సమాధానం కలిగి ఉండాలి అంటాడు. ఎందుకంటే ఆయన సమాధానం పరచువాడు కాబట్టి, సమాధానకర్త కాబట్టి ఆయన మనకు ఆజ్ఞిస్తున్నాడు. కాబట్టి మరి ఆ 9 ధన్యతలో ఈ 9వ ధన్యత, ఒక ధన్యతను మనం పొందుకున్నాం కాబట్టి ఆ విధంగా మనం సమాధానం పరచుకొని ఉండి మరి దేవుని దృష్టిలో ధన్యులుగా ఉండాలని దేవుని చిత్తమై ఉంది. అలాగే 6-7 గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషులు ఏం విత్తురో ఆ పంటనే కోయను అంటండి. ఇక్కడ అంటే ఒకవేళ మోసపోతానే మనం ఏం చేస్తున్నా, దేవుడు చూడట్లేదులే నా కుతంత్రాలు, నా కుళ్ళులు, నా మోసకరమైన జీవితము, శరీరాశ, నేత్రాశ, జీవటమ్మతో వీడు తిరుగుతున్నానులే, దేవుడు నన్ను చూడట్లేదని అనుకుంటున్నామేమో. ఆయన వెర్రివాడు మనం వెర్రివాడమవుతున్నా కానీ దేవుడు ఎక్కిరింపబడడు. మరి ఏమంటాడు ఆయన? మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపు. మనుషులు ఏ పంటను విత్తుతారో ఆ పంటనే కోస్తారు అంటండి అక్కడ. మరి ఇదే మనకు తెలిసిన విషయమేనండి. మరి పంట వేస్తే మనం ఏంటి, జామ చెట్టు వేస్తాం. చిన్న ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఇంటి ముందు జామ చెట్టు వేసుకుంటాం అనుకోండి, మరి నువ్వు నిజంగా నిక్కచ్చినట్టు కల్తీ లేని, ఇప్పుడు కల్తీ గింజలు వస్తున్నాయి కదా, అలాంటిది లేకుండా ఈ స్వహస్తాలతో మరి జామ గింజ చేస్తే ఏం మొలుస్తుంది? జామ చెట్టే మొలుస్తుంది. ఇంకా వేరే మామిడి చెట్టు మొలుస్తుందా? మొలవదు. కాబట్టి నువ్వేవైతే వేస్తావో ఆ పంటనే కోస్తావు మరి నువ్వు. కాబట్టి క్రీస్తు అనే పంటను కోయాలి. క్రీస్తు అనే పంటను కోయాలంటే మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి. అలాగనే మన నడవడి, మన ఆలోచన, మన చూపు, తర్వాత సమాధానంగా ఉండాలి. సమాధానం ఎక్కడైతే ఉంటుందో, నీతి ఎక్కడైతే ఉంటుందో సమాధానం అక్కడ ఉంటుంది. సమాధానం ఎక్కడ ఉంటుందో మరి అన్ని విషయాలు దేవుడు మనల్ని సమకూర్చేవాడిగా ఉంటాడు. కనుక మనం ఏమి విత్తుతామో అదే కొయ్యాలి తప్ప మనం ఇంకా వేరే కొయ్యకూడదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఏమంటాడు ఆయన? 8వ వచనం, మీరు అనగా శరీరేతులను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను అంటుండ. చెప్పుకున్నాం కదా, నేత్రాశ, శరీరాశ, జీవకుటంబం అనుకున్నాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మనముండి మరి విత్తితే మరి ఏ పంటకు వస్తాం మనం? అది శరీరం నుంచి క్షయం అనేది వస్తాం. క్షయం అంటే అది క్షీణించిపోద్ది. ఒక్కోసారి గింజలు మొలవు, అయ్యో గింజలు మొలవలేదమ్మా అంటాం. మొలిసి అతి ఎక్కువ వర్షాలు వస్తే మురిగిపోయే ఉంటాయి, అవకాశం ఉంటాయి. కాబట్టి అలాంటి పంటను మనం కోయకు ఉండాలంటే మనం పవిత్రమైన విత్తనాలు వేయాలా, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలా, పవిత్రమైన నడవడి కలిగి ఉండాలి. అన్ని కూడా దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మనము మంచి పంట కోస్తాం. మరి ఇన్ని మలినాలు ఉంచుకొని అవి కడగబడకుండా మరి ఎట్లా ఉంటాం? మనం ఉండలేము. కాబట్టి మనం ఏది పంట వేస్తామో అదే కోస్తాం. ఆ కోసడానికి ఎప్పుడు ఆఖరిని ఎప్పుడు వస్తుంది? అది ఆ రాకడ సమయం మనం ఏం చేస్తామంటే మరి అప్పుడు మనము ఏ పంటను కోస్తామో ఆ పంటకే మనకు ప్రతిఫలం ఇస్తాడు అని కూడా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం క్షయమైన పంట కోద్దామా, అక్షయమైన పంట కోద్దామా అనేది ఇప్పుడు మనమే ఆలోచించుకోవాలి. కానీ ఎవ్వరు కూడా ఆలోచించుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే నీవేదిస్తే నీ పాపం ఏంటో తెలుసు, నీ ఆలోచన ఏంటో తెలుసు, నీ తలంపు ఏంటో తెలుసు, నీ చూపు ఏంటో తెలుసు, నీ నటన ఏంటో తెలుసు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఇక నువ్వు మంచి పంట ఎటు వస్తూ కొయ్యలేవు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ పంటని కోసేవారిగా ఉండకుండా, శరీరం క్షయమైంది కొయ్యకుండా ఏం చేయాలంటే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పొందును అంటాడు. నిత్య జీవం అనే పంట కోస్తాడు అంటాడు. కాబట్టి మనం ఏముండాలి? ఆత్మానుసారమైన జీవితం జీవించాలి అంటాడు. కాబట్టి ఆత్మానుసారమైన విత్తనం విత్తుతాము. ఆ విత్తనం ఏంటంటే క్రీస్తు అనే విత్తనాన్ని విత్తి మరి అది చక్కగా ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది మనం ఎక్కడికి పోవాలంట? నిత్య జీవనం పంట కోసుకోవాలి అంటాడు. ఎక్కడ ఉంటాడు నిత్య జీవం? ఏంటంటే ఏమంటాడు? మరి ఆ నిత్య జీవం మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆ దారి మనకు తెలియాలి. ఆ దారి తెలియాలంటే మనం ఏం చేయాలా? దేవుణ్ణి అనుసరించాలి. దేవుణ్ణి అనుసరించాలంటే ఏం చేయాలి? మనము ఆయన నిత్యం స్థుతించే వారిగా ఉండాలి. పాపం అనేది మన దరికి రాకుండా ఉండాలి. మరి తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే మన జీవితాల్లో ఇది ఏముందిలే, చిన్నదే కదా, మనం ఏం చేసినా ఏముందిలే అని అనుకుంటాం. కానీ
నువ్వు క్రీస్తనే పంట కోసినప్పుడు, క్రీస్తనే విత్తనం వేసినప్పుడు, నిక్కిచ్చైన విత్తనం వేసినప్పుడు అంటాడు కదా, దాన్ని నేను మరి మంచి నిక్కచ్చైన గింజ వేశాను కదా, కారు ద్రాక్ష ఎట్లా కాసింది అని ఆయన ప్రశ్న వేసుకుంటాడు. ప్రశ్న వేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, అప్పుడు దాన్ని అంతా దుక్కి మొత్తం సదనం చేసి దాన్ని నాశనం చేస్తారు. కాబట్టి క్రీస్తు అనే విత్తనం మనం వేసి క్రీస్తులో అడుగుజాడలు నడుస్తూ నిత్యం ఆయన స్తుతించే వారిగా ఉండాలని ఆయన కోరిక ఉంది. కాబట్టి ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇది చేయటం వల్ల ఏమవుతుందంట, మనకి వాడబారినటువంటి మరి జీవ కిరీటం ఇస్తాను అంటాడు. ఆ జీవ కిరీటం ఎక్కడ దొరుకుతుందో మనకి, అది నీ దగ్గర నా దగ్గర దొరికేది కాదు. ఇప్పుడు చూడండి, మన బస్ షాపులలో ఇప్పుడు అనేక రకాలమైనటువంటి వస్తున్నాయి వస్తువులు, కానీ అవన్నీ కూడా మనకి ఉపయోగపడవు. కానీ ఏమంటాడు, జీవ కిరీటం కావాలా, నీతి వస్త్రం ధరించుకోవాలంటే మరి తెల్లని వస్త్రాలు ధరించుకొని గొర్రె పిల్ల రక్తం క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నట్లయితే నువ్వు మంచి విత్తనం వేస్తావు. అప్పుడు ఆ మంచి విత్తనం ఎదిగి ఆత్మానుసారంగా నిత్య జీవం పొందుటకు మనకి మరి పంట కోస్తాము. ఆ పంట ఎదిగి ఫలించి అప్పుడు మరి ఆయన తీర్పులోకి వచ్చేటప్పుడు నిన్ను నన్ను కూడా ఆ పంట ద్వారా మన వేరుపరిచి, నువ్వు ఏ పంట పండించావో ఆ పంటే, క్షయమైందా అక్షయమైందా నీకేముంది, జీవం మరణం నీ దగ్గరే ఉంది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మనదే పెట్టాడు ఆయన, జీవం కావాలా మరణం కావాలా బిడ్డ అంటాడు, నీతి కావాలా అవినీతి కావాలా అంటాడు, ప్రేమ కావాలా నిష్కపటమైన ప్రేమ కావాలా, మరి నీతి కలిగిన ప్రేమ కావాలని అడుగుతాడు. ఇవన్నీ హెచ్చరిస్తున్నాడు కనుక మనకి ఏది కావాలంటే మరి అది మనం తీసుకోవచ్చు. కాబట్టి మనం ఆ విధంగా పొందాలంటే ముందుగా మనం ఆయన స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి మనం మరి ఏది కోరుకోవాలో అది దేవుడు మనకే ఇచ్చాడు అవకాశం. కాబట్టి మనం తప్పకుండా మరి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవ కిరీటాన్ని పొందుకుంటూ మరి ప్రవేశించాలని ఆయన కోరిక ఉంది. కాబట్టి మరి మనం కూడా ఆ విధంగా ఉండాలి. నిక్కచ్చని గింజ క్రీస్తు అనే గింజనేసి వాక్యం అనేటువంటి దాన్ని వెదజల్లుతూ నీ ప్రేమ నా పేరు ఇతరులకు పంచుకుంటూ మనము నిష్కపటమైన జీవితంతో నిష్కపటమైన ప్రేమతో ఉండాలని దేవుని చిత్తమైంది. కనుక ఆయన రాకడ సమయంలో మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన చక్కగా చెప్తున్నాడు, ఎత్తబడే గుంపులో ఉండాలా మరి విడవబడే గుంపులో ఉండాలని కూడా ఆయన మనల్ని అడుగుతా ఉన్నాడు. అలాగే మళ్ళీ ఏం చేస్తాడు ఆయన, మనకే ప్రశ్న వేసుకోమని చెప్తుండు. ఎందుకంటే నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో నీకు తెలుసు కాబట్టి నువ్వు దాన్ని చేయొచ్చు అని చెప్తుండు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము మరి మన రాజు ప్రభుడు గొప్పవాడు, అతి సత్య సంపన్నుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, నిర్మలమైన మనసాక్షి కలిగినాడు, నిత్యము మార్పు లేని ప్రభుడే ఉన్నాడు. కనుక ఆ ప్రభును మనం ధ్యానించుకుంటూ మరి ఆయన జీవ కిరీటాన్ని పొందాలంటే ముందుగా ఇవన్నీ కూడా మనము మన జీవితంలో అలవర్చుకొని ఏ ఒక్కటి కూడా మనం తూచా తప్పకుండా చేస్తే మన జీవ కిరీటం వస్తుంది, నిత్య రాజ్యానికి వారసత్వం వస్తుంది. కాబట్టి నీటి కిరీటాన్ని పొందగలిగే అవకాశం వస్తుంది. కనుక మనమే దాన్ని రూఢిపరుచుకొని మన జీవితం ఏముంది, మన తలంపులు ఏమని ఆలోచించుకొని మనం చేయాలి. కాబట్టి నిత్య జీవం కొరకు మన ఆయన రాబోయే సమయంలో ఆయన వచ్చుతున్నప్పుడు మనము బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన ఇద్దరు కూడా దేవుని చూశారు, మాట్లాడారు చక్కగా. కానీ చివరికి ఎవరు ఎత్తబడ్డారు, సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఎత్తబడ్డారు. వీళ్ళు ఆయనతో పాటు నిద్ర కాశారు, వాళ్ళతో పాటు ఉన్నారు. కొంచెం గురుపాటు వచ్చి సిద్ధపాటు లేనందువలన, నూనె లేనందున వీళ్ళు విడవబడ్డారు, వాళ్ళు కొనుక్కోబడ్డారు. కాబట్టి మనము మరి విడవబడే గుంపులో ఉన్నామా, కొనుపడే గుంపులో ఉన్నామా? ఆయన రాజ్యం వస్తూ ఉంది, ఆయన సమీపంగా ఉన్నాడు, వాక్యం హెచ్చరిస్తుంది. కనుక మనము ఆ చిత్తానికి లోబడి ఉండి మరి దేవుని సన్నిధానంలో మనము జీవ కిరీటాన్ని పొందుకునేటట్టుగా మనం కోరుకుందాం. దేవుడు కూడా మన ఆశీర్వదించాలని కోరుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. నాకు మరి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత నేను ఒక చిన్న పాట పాడతానండి.